ప్రైజ్ లార్డ్. ప్రభు నామంకు మహిమ కలుగును గాక. ఒక ప్రవచనాత్మక మాట తెలియచేయడానికి నేను ముందర రావడం జరిగింది. నా ఆత్మలో ఒక శబ్దాన్ని నేను వింటున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఒక నూతన కార్యమును చేయుచున్నాను ప్రభు మాట్లాడాడు. ఈ మాట వింటున్న అనేక మందికి ఒక విషయాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను. నా జీవితానికి ముగింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారు. కాదు, దేవుడు నూతనమైన ప్రారంభాన్ని ఇస్తున్నాడు. ఇదిగో ఈ విషయంలో నిలిచిపోయిన చాలా కాలంగా ఈ స్థితిలో ఉండిపోయాను. కాదు, దేవుడు ఆ నిలిచిన కాలాన్ని కొట్టివేసి నూతనమైన ఆరంభాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుడు చేయబోతాడు కాదు, దేవుడు చేస్తాడు కదా. ఆయన ఇప్పుడు చేయుచున్నాడు. ఆత్మ లోకములో ఆయన నీ పక్షం నూతన ఆరంభాన్ని చేయుచున్నాడు. పాత యొక్క అవమానం కొట్టివేశాడు. పాత యొక్క నిరాశలు గతించినవి, పాత యొక్క అపజయాలు గతించే, పాత యొక్క బాధలు గతించే. ఇదిగో ప్రభు మాట్లాడుతున్న మాట, నీ భవిష్యత్తును నేను నిర్మిస్తున్నాను. నూతనమైన ఆరంభంలో నీ భవిష్యత్తును నిర్మిస్తున్నాను. నీ యొక్క వర్తమానాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. నీ ఎదుట నేను ఒక ద్వారాన్ని తెరిచున్నాను. నేను తెరిచిన ద్వారాన్ని ఏ మనుషులు మూయలేరు. ఇంతవరకు అనేకమైన ద్వారాలు మూయబడ్డాయేమో, అది నీ కథ కాదు. దేవుడు ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. అది నీ కథగా, నీ గమ్యంగా, నీ యొక్క సాక్ష్యంగా దేవుడు ఉంచబోతున్నాడు. నీ ప్రార్థనలు నిలవలో ఉండిపోయి అనుకోకు. దేవుడు నీ ప్రార్థనలకు సమాధానం విడుదల చేయబోతున్నాడు. నీకున్న ప్రతి కన్నీరుని దేవుడు కిరీటాలుగా మార్చబోతున్నాడు. దేవుడు ఒక నూతనమైన ఆరంభాన్ని నీకు ఇస్తున్నాడు. ఒక నూతనమైన కృప నిన్ను ఆవరిస్తుంది. ఒక నూతనమైన కృప చేతకు నువ్వు నింపబడుతున్నావు. విను, విశ్వసించు, నమ్ము. దేవునికి వినూత్నమైన కార్యములు యేసు నామములో జరుగును గాక.